కమల్, శృతికి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు మామయ్య గారు. కొంచెం జ్యూస్ తాగు. తాగమ్మా. వద్దు మమ్మీ, కొంచెం తాగు ప్లీజ్ వద్దు. శృతితో మాట్లాడండి. డాడీ. హలో. ఏం లేదు డాడీ, స్లైట్ ఫీవర్. నో శృతి, వాట్ స్లైట్ ఫీవర్? ఫీవరే కదా. ఫీవరే అని నెగ్లెక్ట్ చేయొద్దు ప్లీజ్, ఫర్ మై సేక్. అన్ని టెస్టులు చేయించమ్మా ప్లీజ్. ఫీవర్కి ఇలా భయపడితే ఎలా? భయపడకుండా ఎలా ఉండగలనమ్మా? ఫీవర్ వచ్చింది నా కూతురికి. మీ బావగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో. అలాగే అలాగే మామగారు, ఉంటాను. తను రెస్ట్ తీసుకునివ్వండి. మీరందరూ పదండి. డ్రెస్ తీసుకోమ్మా. చదువుకోమ్మా. శృతి, ఎవరో అజయ్ నీ క్లాస్మేట్ అట. అర్ధరాత్రి నేను చూడటానికి గోడ దూకొచ్చాడు. ఎనీవే, నువ్వు రెస్ట్ తీసుకో, ఓకే? శృతి, ఎలా ఉన్నావు? స్లైట్ ఫీవర్, బట్ ఇప్పుడు ఓకే. నా సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉంది శృతి, సంథింగ్ రాంగ్ అని. దాట్ ఇస్ లవ్. కానీ కొందరుంటారు, వాళ్ళకి లవ్ అనే దానికి అర్థం కూడా తెలియదు. ఎవరి గురించి శృతి నువ్వు మాట్లాడేది? ఇంకెవరు, ఆ అజయ్ గడి గురించి. ఛీ, వాడికి అసలు కామన్ సెన్సే లేదు. అర్ధరాత్రి గోడ దూకి మా ఇంటికి వచ్చాడంట. మా డాడీకి తెలిస్తే చంపేస్తారు రాస్కల్ని. వాడు అలా వచ్చినందుకు అంత అప్సెట్ అయ్యావా శృతి? అఫ్ కోర్స్, వాడి పేరు వింటేనే అసహ్యంగా ఉంది. నువ్వే చెప్పు, వాడు ఇలా రావటం తప్పే కదా? తప్పే శృతి, కానీ శృతి, ఒకవేళ వాడి నీ మీద అభిమానంతో వచ్చాడేమో. ఈ జన్మలో బాగుపడవురా. హలో కుమార్. హలో హలో. సారీరా. అయిపోయింది. నీకంతా మంచి జరుగుతుంది. టైం కూడా ఏందిరా, రేపు పొద్దున ఎగ్జామ్. అజయ్, గుడికి వెళ్ళొచ్చాను రా. నా కోసం కాదు, నీకోసం. ఇదిగో ప్రసాదం. థ్యాంక్ యూ రా. నేను వెళ్తున్నాను, త్వరగా వచ్చేరా. అలాగే. రే అజయ్, ఎగ్జామ్ హాల్కి మొబైల్ తేవద్దురా.
హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? ఫైన్ శృతి. నా ఫ్రెండ్ రాబర్ట్ ఫ్యామిలీతో ఇండియా వస్తున్నాడు. ఓకే. హైదరాబాద్ లో వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి కొంచెం హెల్ప్ గా ఉంటామని ఫోన్ చేశాను. బట్ డాడీ, ఇవాళ నుంచి నాకు ఎగ్జామ్స్. ఎవరినైనా అరేంజ్ చేయొచ్చు కదమ్మా. ఓకే డాడీ, కుమార్ కి ఎగ్జామ్స్ అయిపోయాయి, అతను అడుగుతాను. ఓకే సౌండ్స్ ఓకే? ఓకే గ్రేట్. ఓకే, ఐమ్ రియల్లీ గెటింగ్ లేట్ డాడీ. ఓకే దెన్ సీ యూ, బై. బాయ్. ఓకే. హాయ్ కుమార్, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు శృతి. మా డాడీ ఫ్రెండ్ రాబర్ట్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో హైదరాబాద్ వస్తున్నారు. నువ్వు హైదరాబాద్లో వాళ్ళని రిసీవ్ చేసుకుని సిటీ చూపిస్తావా? ఇవాళ నుంచి నాకు ఎగ్జామ్స్ కదా, లేకపోతే నేనే వచ్చేదాన్ని. ప్లీజ్ ప్లీజ్ కుమార్, నా కోసం వెళ్తావు కదా? నువ్వు రిక్వెస్ట్ చేయకూడదు శృతి, ఆర్డర్ వేయాలి. నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను శృతి. థ్యాంక్ యూ. ఎగ్జామ్కి వెళ్తున్నా, ఆల్ ది బెస్ట్ చెప్పవా? ఆల్ ది బెస్ట్ శృతి. థ్యాంక్ యూ. సార్ మరీ 20,000 అంటే ఎలాగ సార్? కొత్త బైక్ అండి, 25,000 అన్న ఇవ్వండి సార్. సెకండ్స్కి అంత వాల్యూ లేదు బాబు. 20,000 ఇస్తా, కావాలంటే తీసుకో, లేకపోతే లేదు. ఏడు బాబాయ్, మన బండి అమ్మేసో ఇవాళ ఎట్లా అమ్మేస్తున్నావు? రోజు కూడా అమ్మేస్తే ఎలా బతుకుతో చెప్పు, లెక్కెట్టుకో. సరిగ్గానే ఉంటది లేవయ్యా నారాయణ. రైతు నమ్ముకునేది భూమి తండ్రిని కన్న బిడ్డని. నేను నా బిడ్డని నమ్ముకున్నాను, అది కోసం ఎట్నేంటయ్యా నా ప్రాణమైనా అమ్మేస్తాను. పెద్ద ప్రేమదాసు పాడైపోవడం ఇక్కడికి వచ్చాడు. వీటితో ఉంటే నీ పాడైపోతా. స్వామి, రే స్వామి, రే మాట్లాడుకు. నీకేం బాబు, మీ నాన్న ఐఏఎస్ ఆఫీసరు, మా నాన్న ఇంటింటి తిరిగి పాలు అమ్ముకుంటాడు. ఆ డబ్బులతో చదువుకుంటున్నా, చదువుకోవడానికి వచ్చా చదువుకుంటా. నీ రూమ్మేట్కి ఉండలేను. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, బాధ్యతలే మనిషితో నీ రూమ్మేట్కి ఉండలేను. నేను మా అమ్మని పోషించుకోవాలి. నేను వెళ్తున్నాను రా. అరే స్వామి ప్లీజ్ రా, నన్ను వదిలేసి వెళ్తా ఉంటారా? చూడు, నా వల్ల ఏమైనా డిస్టర్బ్ అయి ఉంటే సారీ, గుడ్ బై. రే స్వామి, అరే స్వామి, రే ప్లీజ్ రా, వెళ్ళొద్దురా. అరే స్వామి, రే రే ప్లీజ్ రా, వెళ్ళొద్దురా, వెళ్ళొద్దురా. రే శంకరనా, శంకరనా చూడు శంకరనా, వాడు రూమ్ వెకెట్ చేసి వెళ్ళిపోతా ఉన్నాడు. నాకు వాడు నువ్వు తప్ప ఎవరున్నా శంకరనా, ప్లీజ్ శంకరనా చెప్పు శంకరనా, వాడిని వెళ్ళొద్దని చెప్పు శంకరనా. శంకరనా చెప్పు అన్నా, చెప్పు అన్నా, వాడిని వెళ్ళొద్దని చెప్పు అన్నా. ఇప్పటికన్నా బుద్ధిగా బ్రతుకు, లేదో శంకరనా ప్లీజ్ అన్నా, అన్నా శంకరనా, రే శంకరనా, 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 శంకరనా. Kumar is a nice guy. ఈజ్ ఇట్? అంత మంచివాడా? Oh yeah. నాకు తెలుసు, నా కూతురు సెలక్షన్ ఎప్పుడు రాంగ్ అవ్వదు.
ఇట్స్ రియల్లీ గ్రేట్. నా అల్లుడిని నేను నా కూతురు చూడక ముందే నువ్వు చూసావు. ఓకే, ఎనీహౌ ఐల్ సీ యు లేటర్. All right. హాయ్ డాడ్. హాయ్ శృతి, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ అ సర్ప్రైజ్ టుమారో. వాట్ ఇస్ ఇట్ డాడ్? రేపు నేను ఇండియా వస్తున్నాను. రియల్లీ? వావ్.